ఒక ప్యాకెట్లో ఇప్పటికి కూడా దొరుకుతుంటాయి అనుకోండి, 5 రూపాయలకు ఒక ప్యాకెట్ వస్తుంది. ఆ ప్యాకెట్లో ముక్కలు ముక్కలు విరిచి పెడతారు. ఒక పైన ఒక బొమ్మని ఇచ్చింటారు. ఆ బొమ్మను అతికించాలంటే కరెక్ట్గా సెట్ చేయాలి. కరెక్ట్గా సెట్ చేస్తే అది ఏమవుతుంది? ఆకారం వస్తుంది. దేవుణ్ణి ప్రేమించడం మొదట మనకు స్టార్ట్ అయితే ఆయన వాక్యాన్ని చదువుతాం. ఆయన వాక్యాన్ని చదివినప్పుడు అందులోది అర్థమైనప్పుడు ప్రార్థన చేస్తాం. ఈ రెండు మనకు వ్యక్తిగతంగా ఇంటి దగ్గర ఉంటే మందిరం దగ్గర ఖచ్చితంగా నిలబడతాం. ఇవి జరిగిన రోజు మన జీవితంలో ఆటోమేటిక్గా ఎందుకో ఈ దినాల్లో నా ఆలోచన మారిపోయిందండి. వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేసుకుంటుంటే, మందిరంలో వాక్యం వింటుంటే నా ఆలోచన మొత్తం మారిపోయింది. ఒకప్పుడు మందిరంకి వస్తే ఏమేమో ఆలోచిస్తుంటే, కానీ ఈ దినాల్లో వాక్యం వినేటప్పుడు ఎలాంటి ఆలోచన రాకుండా నేను వాక్యం వినగలుగుతున్నా. వాక్యం చదివేటప్పుడు నిజం, సాతానుడు చాలా బీభత్సంగా ప్రయత్నం చేస్తుంటాడు. వాక్యం చదివేటప్పుడే కరెక్ట్ పనులు గుర్తు చేస్తుంటాడు. వాక్యం బైబిల్ అట్లా తీసింటామో లేదో కరెక్ట్ సెల్ ఫోన్ రింగ్ అయింటాం.